ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం. ఆగస్టు 5వ తేదీ మంగళవారం నాడు మధ్యాహ్నం 3 గంటలు దాటాక తులారాశి వారికి ఒక సంఘటన ఎదురు కాబోతుంది. మరి ఇంతకీ ఆగస్టు 5వ తేదీన మంగళవారం మధ్యాహ్నం నాడు తులారాశిలో జన్మించిన వ్యక్తులకు ఎటువంటి సంఘటన మీరు ఫేస్ చేయబోతున్నారు? అసలు ఇంతకు ఆ సంఘటన ఏంటి? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 8897741766. ఆ సంఘటన ఎదురు కావడానికి ఇలాంటి పరిస్థితులు మీకు ఎదురవుతాయి. ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకునే ముందు, రాబోయే రోజుల్లో మీకు గ్రహాల సంచారం ఏ విధంగా ఉంది, ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, అసలు జ్యోతిష్య పండితులు మీకు ఎటువంటి సూచనలు చేస్తున్నారు, ఇటువంటి ఎన్నో విషయాలు కూడా ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులారాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూస్తే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. తులారాశి వారి జీవితంలో గ్రహాల సంచారం కారణంగా ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. రాబోయే రోజుల్లో మీకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి, వ్యాపారం, ఉద్యోగుల పరిస్థితి బాగానే ఉంటుందని చెప్తున్నారు పండితులు. ఉద్యోగస్తులు మీరు ప్రస్తుతం అంటే పై అధికారుల నుంచి ఎవరైనా సరే మెప్పు పొందుకోవాలి, లేదంటే మీకు ప్రమోషన్ రావాలి అని ఆశిస్తూ ఉన్నట్లయితే గనక వారి సమయంలో మీరు ప్రయత్నాలు మొదలు పెడితే ఖచ్చితంగా మీరు ఆ యొక్క విషయాల్లో మీరు ఏదైతే కోరుకుంటారో అది జరుగుతుంది. నిరుద్యోగులు కూడా కొంతమందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేందుకు మీకు గ్రహాల అనుకూలంగా ఉన్నాయి. మీరు చేసే ప్రయత్నం వల్ల కూడా మీకు చాలా మేలు జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి తులారాశి నిరుద్యోగులు. ఇక అదేవిధంగా ఈ సమయంలో ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు పూర్తి స్థాయిలో అందుతాయి. అయితే చిన్న ఉద్యోగం కావచ్చండి, పెద్ద ఉద్యోగం కావచ్చు, వారికి మాత్రం మీ కొలీగ్స్ చాలా హెల్ప్ చేస్తారు ఈ విషయంలో. ఇక కీలకమైన నిర్ణయాలు మీరు తీసుకునేటప్పుడు తులారాశి వారు ఈ సమయంలో కాస్త జాగ్రత్త తీసుకోవాలండి. గుర్తుపెట్టుకోండి, కొత్త ఉద్యోగానికి ఎవరైనా మీరు మారాలనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మీరు ప్రెజెంట్ చేస్తున్న ఉద్యోగానికి రిజైన్ చేయండి. లేదంటే అప్పటి వరకు మీరు రిజైన్ చేయొద్దు. ఇకపోతే మీరు పడుతున్న కష్టానికి తులారాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఉద్యోగస్తులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, వృత్తిదారులు కానివ్వండి, ఎవరైనా సరేండి, ఈ యొక్క లేదంటే డైలీ చిన్న చిన్న పనులు చేసుకున్న వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే ఉద్యోగస్తులు కాకుండా ఎవరైనా సరేనండి, తులారాశిలో జన్మించిన ప్రతి ఒక్కరు కూడా ఈ టైంలో మీ కష్టాన్ని బట్టి ఈ సమయంలో మీకు చక్కటి ప్రతిఫలం రాబోతూ ఉంది. మీకు ధనాదాయం పెరిగే మార్గాలు ఎక్కువగా గోచరిస్తున్నాయని చెప్తున్నారు పండితులు. ఊహించని మార్పులు మీ జీవితంలో మీరు చూడబోతున్నారు. మీ లైఫ్ లో మీరు ఏ ఏ విషయాలు అయితే జరగాలి, ఆ యొక్క విషయాలు జరిగితే బాగుండు, అయితే మా లైఫ్ లో ఇలా అయితే ఇంకా రిచ్ గా, లేదంటే ఇంకా మీకు ఎటువంటి కళలు ఉంటాయి అవన్నీ తీరాలి, లేదంటే ఇంకా బాగా మంచిగా బ్రతకగలం, ఇక ఉన్నత స్థాయికి వెళ్ళగలం. ఇలా మీరు ఏవైతే మీ మనసులో కోరికలు ఉంటాయో, మీ యొక్క విషెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మరికొద్ది రోజుల్లో తీరబోతున్నాయి. అది ఎవరి వల్ల అంటే మీ వల్లేనండి. ఎందుకంటే మీరు చేసే ప్రయత్నాలు, మీరు పడే కష్టం వల్ల రాబోయే రోజులో మీకు ఏదైతే గ్రహాల అనుకూలత ఉందో వాటి ద్వారా మీరు అనుకున్నవన్నీ కూడా సాధించబోతూ ఉన్నారు. అయితే ఈ రాశులు అందరికి విధంగా జరుగుతుందా అంటే లేదండి, అతి కొద్ది మందికి మాత్రమే ఇలా జరుగుతుంది. ఎందుకనంటే తులారాశిలో జన్మించిన జాతకులు ఎవరైతే ఉంటారో కష్టపడే వ్యక్తులకు మాత్రమే ఈ ప్రతిఫలాలు వస్తాయండి, అందరికీ కాదు. కూర్చుని తింటే ఏది రాదండి, కష్టపడితే, అది కూడా ఎక్కువ కష్టపడ్డ వాళ్ళకి ఎక్కువ ప్రతిఫలం ఉంటుంది. మీరు పడ్డ కష్టం బట్టి మీకు ప్రతిఫలం ఉంటుంది. అదేవిధంగా ఈక్వల్ గా కష్టపడ్డ వ్యక్తులకి కష్టపడని వ్యక్తులు కూడా ఈక్వల్ గా ఏదైనా ప్రతిఫలం వస్తుందా అంటే రాదు కదా. సో కష్టపడండి, ప్రతిఫలాన్ని ఆ తర్వాత ఆశించండి. మీరు ఆశించకపోయినా కూడా మీకు రావాలి అని రాసి పెట్టి ఉంటే మీరు తోసి పెట్టినా కూడా ఎక్కడికి పోతుంది, అది మీ చింతకే చేరుతుంది. గుర్తు పెట్టుకోండి తులారాశి వారు.
ఎందుకంటే ఇంత ఇదిగా మీకు చెప్తున్నది జరుగుతుంది ఏంటి అంటే ఈ సమయంలో గ్రహాల అనుకూలత వల్ల మీరు ఎటువంటి చిన్న ప్రయత్నం చేసినా మీరు దానికి రెట్టింపు ప్రతిఫలం పొందుకుంటారు. కాబట్టి చక్కగా మీ వైపు నుంచి ఏదైనా సరే మీకు ఏ జాబ్ కావాలన్నా, వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా, వృత్తుల విజయం కావాలన్నా కానీ మీరు ప్రయత్నం చేసి చూడండి. ఖచ్చితంగా ఈ సమయంలో మీరు పడే కష్టం, మీరు పెట్టే ఎఫర్ట్స్ని బట్టి రాబోయే మరికొద్ది రోజుల్లో ఈ మంత్ ఎండింగ్ లోపు మీకు గ్రహాల అనుకూలత వల్ల ఎన్నో రకాల మార్పులను మీ జీవితంలో మీరు చూడబోతున్నారు. మీకేవో కోట్లు వచ్చేస్తాయని కాదండి తులారాశి వారు, గుర్తుపెట్టుకోండి. మీరు ప్రస్తుతం ఏ స్టేజ్లో ఉన్నారో అంతకంటే బెటర్ పొజిషన్కి అయితే వెళ్తారు. ఎందుకంటే మీరు పడ్డ కష్టం ఎక్కడికి పోదండి. చాలా మంది బాధపడుతుంటారు, ఏంటి మా జీవితం ఇలా అయిపోయింది, ఆర్థికంగా చితికిపోయాం, మునుపట్లా లేదేంటి, చాలా బాధపడిపోతారు. కాబట్టి ఈ సమయంలో మీరు ఎన్ని బాధలు పడినా కూడా మరికొద్ది రోజులు అవి మొత్తం కూడా మాయమవబోతున్నాయి. మీ యొక్క కష్టమే మిమ్మల్ని పైకి తీసుకురాబోతున్నాయి. కాబట్టి మీరు ఏమీ దిగులు చెందాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ముందుకు సాగండి. ఖచ్చితంగా మీ జీవితం బాగుంటుంది. ఇక మీరు కోరుకున్న ప్రతిదీ కూడా ఈ సమయంలో మీ సొంతం అవుతుంది. గతంలో ఏమైనా పనులు ఆగిపోయి ఉంటే అవన్నీ కూడా పూర్తి చేస్తారు తులారాశి వారు. అంతేకాకుండా కొన్ని వ్యాపార లావాదేవీల సాగంలో ఆగిపోయి ఉంటే అవన్నీ కూడా పూర్తి చేస్తారు. మంచి అభివృద్ధి సాధిస్తారు. ఆర్థిక బలం వల్ల మీలో ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది. ఆర్థికంగా తులారాశిలో జన్మించిన వారికి లాభాలు రావడం స్టార్ట్ అవుతుంది. వృత్తిదారులు కూడా ఆదాయం సంపాదిస్తారు. అదేవిధంగా ఉద్యోగస్తులకు కూడా మీకు అన్ని రకాలుగా బాగుంటుంది. నిరుద్యోగులకు కూడా బాగుంటుంది. ఇక ఆగస్టు 5వ తేదీన అంటే మంగళవారం రోజున మధ్యాహ్నం 3 గంటలు దాటాక తులారాశి వారికి ఒక సంఘటన ఎదురవుతుందండి. అదేంటి అంటే ఎవరైతే మీలో వ్యాపారం చేస్తూ ఉన్నారో అటువంటి వారికి మీరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఒక పెద్ద డీల్ వస్తుంది. అది ఏదైనా సరే మీ యొక్క చిన్న వ్యాపారం కావచ్చు, పెద్ద వ్యాపారం కావచ్చు, మీకు తగినటువంటి మీ బిజినెస్ చేస్తున్నటువంటి మీకు చక్కగా కొంతమంది వ్యక్తుల నుంచి మీకు బిజినెస్ కి హెల్ప్ అయ్యే విధంగా ఒక చిన్న డీల్ అవ్వండి, పెద్ద డీల్ కానివ్వండి మీకు రావడం జరుగుతుంది. కానీ మీరు ఇక్కడ ఒక చిన్న పొరపాటు మాత్రం చేయొద్దు. కాస్త మీరు నెగ్లెక్ట్ చేసినా కూడా అది చేజారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వచ్చిన వ్యక్తులు ఎవరైనా సరే వారి మాట ఒకసారి వినండి, మొత్తం పరిశీలించండి. సో దానివల్ల మీకు లాభం ఉంటుందా నష్టం ఉంటుందో చెక్ చేసుకుని ఆ తర్వాత వాళ్ళు ఏదైతే చెప్తారో వాళ్ళ తగ్గట్లు వస్తువులు కానీ మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో దానికి తగ్గట్లు మీ దగ్గర ఉన్నది ఇంత అనుకోండి, ఇంత వారు ఇచ్చే అమౌంట్ ఏదైతే ఉంటుందో దానికి తగ్గట్లు మీరు వాళ్ళకి అంత ప్రొవైడ్ చేయగలరా లేదా, మీరు ఏ బిజినెస్ చేస్తున్నారో అది దాన్ని తగ్గట్లు మీరు చేయగలరా లేదా, మీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది, మీకు ప్రాఫిట్ ఉంటేనే చెయ్యండి. లేదు అనుకుంటే మాట్లాడుకోండి. అసలు అది కరెక్టా కాదని మీకు కరెక్ట్గా అనిపిస్తే మాత్రం మీరు ఖచ్చితంగా వారు చెప్పినటువంటి డీల్ ఏదైతే ఉంటుందో దాన్ని యాక్సెప్ట్ చేయండి. ఆ తర్వాత మీకు ఖచ్చితంగా వ్యాపారస్తులకు అద్భుతంగా ఉంటుంది రాబోయే రోజుల్లో. సో చూసారు కదా తులారాశి వారు, ఆగస్టు 5వ తేదీన మంగళవారం రోజున వ్యాపారస్తులకు ఏ విధంగా ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం వల్ల ఆర్థికంగా మీరు రాబోయే రోజుల్లో పైకి వస్తారు, ఆర్థికంగా ఎదుగుదలకు ఈ యొక్క డీల్ మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందని అనుకుంటున్నాం. మరి నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు తులారాశి వారు ఉంటే వెంటనే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఈ యొక్క వీడియో పైన మీ యొక్క అభిప్రాయం తప్పకుండా మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మన ఛానల్ మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ వాచ్ చేస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో మరొక టాపిక్ మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.